తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. గుంటూరు కారం ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న అత్యంత క్రేజీ సినిమాల్లో ఇది ఒకటి. అతడు కలేజా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ తమ మ్యాజిక్ని రిపీట్ చేస్తారని, గతంలో కన్నా అంతకు మించి అనేలా మంచి స్టఫ్తో ఆకట్టుకుంటారని నమ్మకాలు ఏర్పడ్డాయి. అటు నిర్మాతలు కూడా తమ సినిమాలో అంచనాలకు మించి మంచి కంటెంట్ ఉందంటూ గుంటూరు కారంపై హైప్ పెంచుతూ వస్తున్నారు. ఇన్నాళ్లు మిస్ అయిన అసలైన వింటేజ్ మహేష్ బాబుని ఈ సినిమాలో తప్పకుండా చూస్తారని బల్లగుద్ది మరీ చెప్పారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మేకర్స్ చెప్పిన మాటలు నిజమేనని, ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే ఇందులో అద్దిరిపోయే స్టఫ్ ఉందని నిరూపించింది. మొదటి నుంచి చివరి దాకా ఈ ట్రైలర్ వావ్ మూమెంట్స్, వింటేజ్ మహేష్ బాబు ఎలిమెంట్స్తో దడదడలాడించేసింది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు అద్దరగొట్టేశాడు. ఆ స్వాగ్, స్టైల్, డైలాగ్ డెలివరీ, మాస్ కటౌట్, యాక్టింగ్, అబ్బబ్బబ్బబ్బా ప్రతిదీ అవుట్ స్టాండింగ్ అంతే. అసలు ట్రైలర్ చూస్తున్నంతసేపు మహేష్ బాబు మీద నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నామంటే అతిశయోక్తి కాదు. పోకిరి సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి వైబ్స్ అయితే వచ్చాయో ఇప్పుడు ఈ గుంటూరు కారం ట్రైలర్ కూడా అదే ఎనర్జీని నింపేసింది. ఇది కదరా మహేష్ బాబు అంటే ఇలా కదరా మనం సూపర్ స్టార్ని చూడాలనుకుంది అనేలా ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరి చేత కేకలు పెట్టించేసింది. ఇదే ట్రైలర్ స్టార్టింగ్లో మహేష్ బాబు చెప్పినట్టు ఈ ట్రైలర్ చూడగానే మజా అనిపించింది, హార్ట్ బీట్ పెరిగింది, టోటల్గా ఈల వేయాలని అనిపించింది. ఇన్నాళ్ళు మహేష్ బాబులో దాగి ఉన్న మరో యాంగిల్ని బయటకు తీసి డైరెక్టర్ త్రివిక్రమ్ సరికొత్త ఆట చూపించేశాడు. మహేష్ని ఎంతలా వాడుకోవాలో, ఏ విధంగా చూపించాలో డైరెక్టర్ త్రివిక్రమ్ మొత్తం పిండేసినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్లో దాదాపు ప్రతిదీ స్టాండౌట్గా నిలిచింది, కానీ కొన్ని మూమెంట్స్ మాత్రం మరీ ప్రత్యేకంగా అనిపించాయి. నంబర్ 1, రజనీకాంత్ స్టైల్లో మహేష్ బాబు అగ్గిపెట్టెని అంటించడం. మహేష్ ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం. పూర్తిగా రజనీ స్టైల్ని కాపీ కొట్టినప్పటికీ ఎందుకో మహేష్ బాబు చేస్తున్నప్పుడు మాత్రం ఆ మజాయే వేరు అనిపించింది. నంబర్ 2, నోట్లో బీడీ పెట్టుకొని పానిగాడు ఎక్కడ బే అని డైలాగ్ చెప్పే చిన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో అది వీర లెవెల్. అక్కడ మహేష్ బాబు స్వాగ్, నిలబడిన విధానం, డైలాగ్ చెప్పే తీరు, దీని తల్లి పూనకాలు వచ్చేశాయంతే. నంబర్ 3, మైక్ మింగి దొబ్బాడీడు అని డైలాగ్ చెప్పాక మహేష్ బాబు వేసిన స్టెప్స్ చూసినప్పుడు మన కాళ్ళు నేల మీద నిలబడవు. తన జుల్పాలు విదిలిస్తూ మహేష్ వేసే స్టెప్స్కి మనం కూడా తీన్మార్ స్టెప్పులు వేయాలని అనిపిస్తుంది. నంబర్ 4, చివరిలో మహేష్ బాబు చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఈ ట్రైలర్లోనే ది బెస్ట్గా నిలిచిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీరేసుకొని మరీ కొడుతుందిరా. ఈ డైలాగ్ని తనదైన స్వాగ్లో చెప్తూ గొంతులో బాధ, కళ్ళల్లో ఎమోషనల్ పండించిన తీరుకి ఫిదా అయిపోతారు. ఇక్కడే మహేష్ బాబు తనకున్న సూపర్ స్టార్ ట్యాగ్కి 100% న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే గుంటూరు కారం అనే టైటిల్కి తగినట్టుగానే ఈ ట్రైలర్ ఉరకలెత్తించే జోష్ని టన్నుల కొద్దీ నింపేసింది. ఇది చూసిన తరువాత రేపు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని, బాక్సులు బద్దలవ్వడం తథ్యమని పక్కా అనిపిస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ కొందరు మాత్రం ఈ ట్రైలర్పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదని, డైరెక్టర్ త్రివిక్రమ్ మళ్ళీ పాత చింతకాయ పచ్చడే తీశాడంటూ విమర్శలు చేస్తున్నారు. అలా వైకుంఠపురంలో మరియు సర్కారు వారి పాట సినిమాలను కలిపి ఈ గుంటూరు కారంగా తీశాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ బిల్డప్ ఇచ్చినంతగా ఈ ట్రైలర్ గొప్పగా లేదని, కంటెంట్లోనూ పెద్దగా మ్యాటర్ లేదని తేలిపోయిందని చెప్తున్నారు. చాలామంది ఈ ట్రైలర్ రొటీన్ రొట్టగాను, వరస్ట్గాను ఉందంటూ మరీ పచ్చిబూతులు తిట్టేస్తున్నారు. త్రివిక్రమ్ ఇకపై సినిమాలు చేయడం మానేయాలని, మహేష్ బాబు డిఫరెంట్ సబ్జెక్టులు చేస్తే బెటర్ అని సలహాలు కూడా ఇస్తున్నారు. మరి మీరేమంటారు? ఈ ట్రైలర్ బాగుందా
లేకపోతే తేడా కొట్టేసిందా? కింద కామెంట్ల రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అయిపోయి